2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూసిన వాళ్ళే అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ప్రతిసారి బడ్జెట్ వచ్చినా కూడా ఈసారి బడ్జెట్లో మాత్రం ప్రతి ఒక్కరు బడ్జెట్ తర్వాత గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ కానీ బడ్జెట్లో మనం చూస్తే దీని గురించి డిస్కషన్ కావచ్చు, దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం బడ్జెట్లో చూడలేదు. దీన్ని ఎలా మనం చూడాలి అండ్ ఏ విధంగా ఉంటుందంటారు? మీ ఒపీనియన్ ఏంటి సార్? మంచి క్వశ్చన్ వేశారమ్మా. ఇప్పుడు ప్రభుత్వం ఏదో చేస్తుంది, మనకు గోల్డ్ తర్వాత వెండి ధరలు నియంత్రణ జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూశారు. అది నిజం. కానీ దాని ప్రస్తావనే బడ్జెట్లో మనకు కనపడలేదు. అలాని మరి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదా? అసలు దీన్ని నియంత్రించుకునే అవకాశం ప్రభుత్వానికి లేదనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఈ సందర్భంగా మనకు వస్తుంది. అయితే ప్రభుత్వం ఒక మాట అయితే చెప్పింది. ఏమనంటే బంగారం కానీ వెండి కానీ రేట్ల నియంత్రణ మా దగ్గర లేదు. దానికి ఒకే ఒక కారణం ఉందమ్మా. దాంట్లో ఏంటంటే 90% బంగారం కానీ వెండి కానీ మనం దిగుమతి చేసుకోవాలి. అంటే దిగుమతి ఎలా ఉంటుంది? అంతర్జాతీయంగా మన దగ్గర లేదు కదా, మన దగ్గర ఉత్పత్తి తగినంత లేదు. కాబట్టి దిగుమతి చేసుకునేటప్పుడు మనం రూపాయల్లో కట్టడం కాదమ్మా, డాలర్లో కట్టాలి. డాలర్ల ప్రభావం రోజు రోజుకి మారుతూ ఉంటుంది, ఫ్లక్చువేటింగ్. అది ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు. మీరు పేపర్లో వెరిఫై చేసినా కూడా మీకు అర్థమైపోద్ది. కాబట్టి మా చేతుల్లో లేదు. కానీ ప్రభుత్వ పరంగా నేను కూడా ఒక కోరిక కోరుతున్నాను. అది ఏంటంటే మీరు ఆర్థికంగా, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మాకున్న లోటు బడ్జెట్ని మీరు ఆర్థికంగా ట్యాక్సుల రూపంలో ఆదుకుంటున్నారు, చాలా సంతోషం. రెండోది ఏంటంటే మరి మీరు ఆర్థికంగా ఆదుకోవటమే కాకుండా సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం కాబట్టి. కానీ అందుకని ఏంటంటే సరే అసలే టెన్షన్లో ఉన్నారు, మరి బంగారం కొనలేమనో వెండి కొనలేమనో టెన్షన్లో ఉన్న మీకు ఆలోచనలు రాకపోవచ్చు. మరి అటువంటిప్పుడు మా సూచనలు మీరు పాటిస్తారా అనే ప్రశ్న కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని నేను అనుకుంటాను. ఇంతకేంటి సార్ అవి సూచనలు? దాంట్లో ఏమీ లేదమ్మా. దీంట్లో బంగారం వెండి కోసం పరుగు పెడుతున్న వాళ్ళు ఎవరని మీరు అనుకుంటున్నారమ్మా? ఒకవైపు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి బంగారం కొనాలి అంటే సామాన్యులు, ఎస్ వాళ్ళు, అండ్ అలాగే బంగారంలో మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, అంటే ఇటు వ్యాపారస్తులు అనుకోండి, ధనికులు అనుకోండి, రెండోది సామాన్యులు అనుకోండి. ఇప్పుడు ధనికుల విషయంలో ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? మన దగ్గర ఉన్న రూపాయి ఇంకొక చోట మదుపు చేస్తే దాంట్లో ఇంకో రూపాయి వస్తుందని ఆశే కదా, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా. మరి ఇన్వెస్ట్మెంట్ని మీరు ఏం చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ డబ్బు ఇంకో రకంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఖర్చు కాదమ్మా, అసెట్. అది ఆస్తి. మన ఆస్తిని ఇంకో రూపంలో మార్చుకోవటమే కదా. మన దగ్గర ఉన్న డబ్బులను తీసుకెళ్ళి బంగారంలో మార్చుకుంటున్నాం. మరి ఈ ఆస్తిని మీరు ఏం చేస్తున్నారమ్మా? ఆస్తి సంపాదించుకోవడానికి అవకాశాలు లేకుండా మీరే స్వార్థపరులయ్యి నాకే రావాలి ఈ డబ్బులు అనుకుని ఆ బంగారం కొని తీసుకుని వెళ్ళి చీకటి గదిలో మంచిగా బంధించేస్తున్నారు. దొంగలకు కూడా దొరకకుండా చేస్తున్నారు, విన్నారా? కానీ అది కాదు. ఆస్తి అనే దానికి అర్థం అది కాదు, అర్థమే కోల్పోయింది ఇక్కడ. కాబట్టి ఏంటంటే మీకు డబ్బులే కావాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని మీరు బాండ్ రూపంలో కొనుక్కోండి. సావరెన్ బాండ్స్ అని 2015లో మోడీ గారు ఇంట్రొడ్యూస్ చేశారు దాన్ని. 8 సంవత్సరాల లాకింగ్ పీరియడ్లో దానికి వడ్డీ కూడా ఇస్తారమ్మా. దాని వివరణ పూర్తిగా ఇంకో ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అయితే సావరెన్ బాండ్స్ కాకపోతే తర్వాత గోల్డ్ మానిటరైజేషన్ స్కీమ్ అని ఇవాళ ఈ బడ్జెట్లో ప్రతిపాదించబోయారు. మానిటరీ స్కీమ్ అంటే ఏంటంటే మీ దగ్గరున్న గోల్డ్ని ఊరికి అట్లా మగ్గిపోకుండా దాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు మీకు వడ్డీ ఇస్తుంది. దాంట్లో కూడా 3 అంశాలు పెట్టారమ్మా. ఒకటి షార్ట్ టర్ము, 2 మీడియం టర్ము, 3 లాంగ్ టర్ము. షార్ట్ టర్మ్ అంటేనేమో 1 to 3 years అమ్మా. మీడియం టర్మ్స్ అంటే 5 to 7 years అమ్మా. తర్వాత లాంగ్ టర్మ్ అంటే 12 to 15 years అమ్మా. ఇట్లా పెట్టుకుంటే మీకు ఏ రోజున మీరు ఆ లాకింగ్ పీరియడ్లో మార్చుకున్నట్టయితే మీకు ఆ రోజుకు డబ్బు కావాలన్నా, ఆ రోజు వాల్యూ ఎంత ఉందో డబ్బు కావాలన్నా డబ్బు రూపంలో మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. లేకపోతే మీకు ఆ రోజు కావాల్సిన గోల్డ్ అయినా వస్తుంది. అంటే మీ డబ్బు ఎక్కడికి పోలేదు కదా. దీనివల్ల జరిగేది ఏంటి అంటే మీరు అనుకున్నట్టయితే ఇది బ్యాంకింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ డబ్బులు బ్యాంకింగ్లోకి వెళ్తాయి కదా.
బ్యాంకింగ్లోకి వెళ్ళినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందమ్మా? బ్యాంకుల యొక్క ముఖ్యమైన కార్యక్రమం ఏంటి? అప్పులు ఇవ్వటమే కదా. అప్పుల వల్ల వడ్డీ వస్తుంది కదా. ఎవరికి ఇస్తారు అప్పులు? ఇండస్ట్రియలిస్ట్కి, ప్రోత్సాహకులకి ఇస్తారు. దానివల్ల ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కదా, సుభిక్షంగా ఉంటుంది కదా. ఇంత కార్యక్రమం ఇక్కడ ఉంది కదా, ఆ విధంగా చేయండి అని చెప్పారు. మరి సామాన్యుల విషయం ఒకటి కూడా ఆలోచించుకున్నట్లయితే, సామాన్యులు మరి ఈ సాంప్రదాయానికి అనుసరించి మనం గోల్డ్ ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నామమ్మా? ఎందుకు కోరుకుంటున్నామంటే, ఇవాళ ఇప్పటి వరకు నేను పెంచాను మా అమ్మాయిని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను, నీ చేతిలో పెడుతున్నాను కాబట్టి నీ చేతులతో మా అమ్మాయితో పాటు ఇదిగో కట్నం రూపంలో నేను ఈ బంగారం ఇస్తున్నాను. రేపొద్దున ఆర్థికంగా నీకు ఏమైనా చితికిపోయిన రోజున మా అమ్మాయి కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు నీకు ఉపయోగపడతాను ఇవ్వటమే కదా. దాని అర్థం అదే కదా. స్త్రీధనం అంటాం అమ్మ, మేమైతే స్త్రీధనం అంటాం, కట్నం అనం. కట్నం ఇది ఇల్లీగల్, స్త్రీధనం అంటాం. అయితే మీరు ఏం చేయాలి దాన్ని? మీరు ఇప్పుడున్న ప్రస్తుతం దీన్ని విమర్శన కాదమ్మా, ఇప్పుడు జరుగుతున్న కథ చెప్తున్నాను, విమర్శ కాదు ఇది. దీంట్లో ఏం చేస్తున్నారమ్మా? 20 తులాలు మినిమం పెడుతున్నారు. 20 తులాల నుంచి ఎన్ని తులాలన పైన పెడుతున్నారు. కానీ పెళ్ళైన తెల్లారి అమ్మాయి మెడలో సన్నటి గొలుసు కనిపిస్తుంది మీకు చూస్తే. అది మరి ఏదైనా కారణం కావచ్చు, దాని గురించి మనం లోతుకి వెళ్ళొద్దు. అయితే అప్పుడు ఏమవుతుంది? ఈ బంగారం తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? లాకర్లో పెడుతున్నాం. లాకర్లకి రెంట్ ఇవ్వాలి మనం. అవును, చీకటి గదిలోకి వెళ్ళిపోతుంది కదా. అట్లా కాకుండా దాన్ని మనం సావరెన్ బాండ్స్లో కానీ లేకపోతే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కానీ పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా రేపటి రోజున అమ్మాయికి డబ్బులు ఇచ్చినట్టే కదా. ఆ అమ్మాయి ఇప్పుడు గోల్డ్ అయితే తాకట్టు పెట్టుకోవచ్చండి అవసరాలు కానీ, ఇది కూడా తాకట్టు పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర ఎఫ్డిఆర్ ఉంటే వడ్డీ తీసుకోవడానికి వెళ్ళలేదమ్మా బ్యాంకులు, ఇది కూడా అంతే కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పట్లేదు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మీరు మార్చుకోండి. దీని తర్వాత వడ్డీ వస్తుంది మీకు 2.5 వడ్డీ వస్తుందమ్మా, మీకు 2.5 వడ్డీ వస్తుంది. తర్వాత మీకు లాకింగ్ పీరియడ్ దాకా ఉంటట్టయితే మీకు దీని మీద అమ్మినప్పుడు వచ్చే లాభం మీద కూడా ట్యాక్స్ ఉండదు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఉండదు. ఆ విధంగా మీరు అనుసరించండి. మీరు కూడా మాకు సహకరించినట్టు అవుతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే గోల్డ్ మామూలుగా వస్తు రూపంలో కొనకుండా పేపర్ రూపంలో దాన్ని మార్చుకుంటామో మన యొక్క దిగుమతి పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దిగుమతి పెంచుకోవో మన దగ్గర ఉన్న డాలర్లు కరిగిపోవు, విదేశీ మారక ద్రవ్యానికి మనకు అంత ఇది ఉండదు కదా, జరిగిపోవు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఈ గోల్డ్ మీద ఈ రేటు ఎలా నిర్ణయించబడుతుందంటే అక్కడున్న ఔన్స్ రేటు. ఔన్స్ అంటే 31.1 అమ్మ, అంటే 3 తులాలు అనుకోండి. ఆ రేటు అక్కడ ఉంటుందమ్మా. ఆ రేటు మీద ఆధారపడుతుంది, అది కూడా డాలర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏదైనా మార్పు వచ్చి ఏదైనా వడ్డీ రేట్లు ఏదైనా మార్పు వచ్చినా కూడా మళ్ళీ దాంట్లో డైవర్ట్ అవుతారు, గోల్డ్లో డైవర్ట్ అయ్యేటప్పటికి ఇది అవుతుంది. తర్వాత ఇంకోటి కూడా చూడండమ్మా, ఒక చిన్న లాజికల్ పాయింట్ చెప్తున్నాను. దీంట్లో సామాన్యుడు సాంప్రదాయబద్ధంగా నా కూతురికి వివాహం చేయాలని కోరుకునే బంగారం కొనుక్కునే వ్యక్తి, రెండోది ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను వ్యాపారం చేద్దామని ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒకటే డోర్లో వెళ్ళి కొనుక్కోవాలి, ఒకటే డోర్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. డోర్లోకి వెళ్ళి కొనుక్కుంటున్నప్పుడు ఏం చేస్తారంటే ధనవంతుడు ఏం చేస్తాడు, వక్ర మార్గాల ద్వారా అతను ముందుకు వెళ్ళిపోయి కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈయన వెళ్ళలేడు, సామాన్యుడు వెళ్ళలేడు. ఇదంతటా జరిగే కథే కాబట్టి ఆయన ఏదో విధంగా బయటికి వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళలేడు కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళిపోయి అతను కొన్న రేటుకి ఇతను కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. చూడండి, దీనివల్ల ఆయన లాభాపేక్షతో పోతున్నాడు, ఈయనేమో అవసరాల కోసం పోతున్నాడు. ఇద్దరు ఒకటే లైన్లోకి వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధంగా అంటే గవర్నమెంట్కి మనం కూడా సహకరించాలి. ప్రభుత్వాన్ని నిందించే ముందు అసలు మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. లేకపోతే ప్రభుత్వాన్ని అడుగుదాము, మాకు ఈ సలహా ఇవ్వండి, మమ్మల్ని ఆపదలోంచి గట్టెక్కించని అడిగే హక్కు ప్రజలుగా మనకుంది కాబట్టి ఇది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇవాళ బడ్జెట్లో ఏమీ రాదని నిరాశపడడం కంటే ఇలా చేస్తే ఎందుకు బాగుంటుందని ఆలోచిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామమ్మా. డెఫినెట్గా సార్, ఇంకొక వైపు ఇలా కూడా ఆలోచించవచ్చు అని కూడా అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.